మిత్రులారా, హిందూ బాంధవులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అలా అని చెప్పేసి తాటకి, శూర్పణఖ ఊరబంధులకు ఆకుల శ్రీనివాస్ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, ఆ రోజు వెనకట గొప్ప గొప్ప కవులుండే, గొప్ప గొప్ప అక్కయ్యలుండే, ఆత్మీయ అనురాగాలతోటి వాళ్ళ జీవితం నడిపేది, జన్మనిచ్చిన కుటుంబం బాగుండాలని కోరుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు మిత్రులారా. తెల్లారి లేస్తే ఏం జరుగుతుందో ఆడపిల్లల గురించి సమాజం మొత్తం చూస్తుంది. ముఖ్యంగా ఇగో ఈమెను చూసినాక వేమననే బతుకుంటే ఇంకో శతకం రాష్ట్రుడేమో, అదొకసారి నూరి. ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్, అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయింది. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయింది. ఇలాంటి ఊరపందుల మాటలు విన్నాక వేమననే కాదు, మన ఊరు పక్కపంటి గల్లీలో ఉన్న కూడా అద్భుతమైన కవిత్వాలు రాస్తాడు. అందుకనే చెప్తున్న మిత్రులారా, ఈ వీడియో చూసే వాళ్ళు కొంతమంది నన్ను చూస్తే తిట్టుకోవచ్చు, తిట్టుకునే వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాఖీ పండుగ కట్టుకున్న అక్కయ్యలు కూడా ఈ వీడియో పంపియండి. దేశంలో, ప్రపంచంలో హిందుత్వం తెలిసిన ఎక్కడైనా కూడా జన్మనిచ్చిన తండ్రి బాగుండాలని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది, ఏ ఆడబిడ్డ అయినా కోరుకుంటుంది. రక్తం పంచుకొని పుట్టిన అన్న బాగుండాలని కలలు కంటది. కానీ మా కవిత, మా ఊరపంది అలియాస్, మా తాటకి, మా శూర్పణఖ మాత్రం అట్లా కాదు. జన్మనిచ్చిన తండ్రి నాశనం కావాలనుకునే రేవంత్ రెడ్డి దగ్గర ప్యాకేజెస్ తీసుకుంటుంది. జన్మనిచ్చినటువంటి తండ్రి నాశనం కావాలని అనునిత్యం తిట్టడానికి వత్తాసు పలుకుతుంది. రక్తం పంచుకొని పుట్టిన తారక రాముని తిడుతుంటే, అన్నం తిడుతుంటే, అన్న మీద కేసులు పెడుతుంటే ఆనందపడుతుంది, సంతోషపడుతుంది. ఆత్మీయులు హరీష్ రావు లాంటి రాజకీయ జన్మనిచ్చిన బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసే కుట్రలు చేసే వాళ్ళతోటి చేతులు కలుపుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాశనానికి, కేసీఆర్ పేరు ఖ్యాతి తగ్గించడానికి, కేటీఆర్ని ఒక అదమునిగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ చేతిలో బాణమవుతుంది. ఇలాంటి వాళ్ళకి మనం రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పాలా. ఇలాంటి వాళ్ళు నిజంగా మీ ఇంట్లో అక్కనో చెల్లెగానో పుడితే ఒప్పుకుంటారా? ఆలోచన చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, నా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నా పెళ్ళాన్ని నా పెళ్ళాం వాళ్ళ అయ్యని తిడితే నా పెళ్ళాం ఊకోదు. ఎందుకంటే నా పెళ్ళానికి ఒక ఆత్మగౌరవం, స్వాభిమానం ఉంటుంది. నా పెళ్ళాం వల్ల అన్నం తిడితే కూడా అది ఊకోదు, శివంగిలాగా దూకుతుంది. మరి ఇలాంటి చిల్లర వేషాలు మాత్రం వేయదు. అందుకే ఎవరికైనా సరే ఇలాంటి అక్కయ్యలు ఉండొచ్చు, కానీ ఇలాంటి అక్కయ్యలు ఉండకూడదని కోరుకుంటున్నా. అందుకనే వీళ్ళకి శుభాకాంక్షలు కూడా చెప్పొద్దు అనుకుంటున్నాను. మిత్రులారా, 1కి 2 సార్లు, 2కు 3 సార్లు, 100 సార్లు, 1000 సార్లు ఆలోచించినాకనే, సిద్దిపేట గడ్డ మీద పుట్టిన బిడ్డనే కదా, 1000 సార్లు ఆలోచించినాకనే ఇక తప్పదు అనుకున్నప్పుడే ఇలాంటి వీడియోలు చేయాల్సి వస్తుంది. రౌడీలను పెట్టుకొని మాట్లాడుతుంటుంది, రౌడీజం గురించి మాట్లాడుతుంటుంది. ఈమె రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని ఈమెతోటి తిరిగి రౌడీలు కొడతా అంటే కేసు అవుతుంది, కానీ ముందుకు పోదు. ఆయన పాపం పక్క జరుగుతాడు, ఒక అద్భుతమైన ఉద్యమకారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పీక్తాడు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు 11 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి జైలుకు పోతాడు. ఈమె వచ్చి రక్షణ సేన అని చెప్పేసి మాట్లాడుతుంటుంది. ఈమె రక్షణ సేన కాదు, రాక్షస సేన, రేవంత్ రెడ్డి సేన. రేవంత్ రెడ్డి పంచన ఏరి తండ్రిని, అన్నను, భావని, ఆత్మీయుల్ని, జన్మనిచ్చిన పార్టీ నాగం చేసే కుట్రలో భాగమవుతున్న ఓ రాక్షసి తప్ప అంతకన్నా ఎక్కువ నాకేం కనిపించట్లేదు. ఈమె జైల్లో ఉన్నప్పుడు ఏడ చచ్చిపోతుందో అని ఈమె గురించి ఓ వీడియో కూడా చేసిన, చెయ్యని నేరానికి ఉరి తీయమంటుర్రని. కానీ నిజంగా ఇట్లాంటి దాన్ని ఆనాడు తెలిస్తే ఉరిదీస్తే బాగుండు అనేటోనేమో.